హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు కొబ్బరి అన్నం చేస్తున్నాను. కొబ్బరి పాలతోటి నేను ఏ విధంగా చేస్తానో ఈరోజు చూపిస్తాను. దీనికోసం మందంగా ఉండే గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కగానే దీంట్లోకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. దీంట్లో కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు కొన్ని స్పైసెస్ వేసుకోవాలి. నేనేం వేస్తున్నానంటే చెక్క, ఇలాచీ, లవంగా, స్టార్ అనీసు, మరాఠీ మొగ్గ, సాజీరా, బిర్యానీ ఆకు, జాపత్రి వేస్తున్నాను. ఇవి లైట్గా వేగిపోగానే దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. నేను 2 మీడియం సైజు ఆనియన్, ఒక 3 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. మీకు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువనే వేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్. వీటిని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది లైట్గా వేగిపోగానే మనం దీనిలోకి కొంచెము పుదీనా, కొంచెము కొత్తిమీర వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర, పుదీనా డామినేట్ చేయొద్దు, కొంచెం కొంచెమే వేసుకోవాలి. దీంట్లోకి రైస్ నేను చిట్టి ముత్యాలు వాడుతున్నాను. ఈ రైస్కి చిట్టి ముత్యాలే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇవి లైట్గా వేగిపోగానే 1 కప్ మిల్క్ వేస్తున్నాను, 2 కప్పుల వాటర్ వేస్తున్నాను. దీంతో నేను రైస్ 2 కప్పులు తీసుకున్నాను. 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ యాడ్ చేస్తూ దీన్ని 3 కప్పులు చేశాను. తర్వాత దీనిలోకి జాజికాయని గ్రేట్ చేసి వేసుకోవాలి, లేకుంటే దంచి వేసుకున్న బాగుంటుంది. ఇది మాత్రం మిస్ చేయదు, అరోమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. తప్పకుండా వేయండి. దీంట్లోకి బాస్మతి రైస్ మాత్రం వాడబాకండి. చిట్టి ముత్యాల రైస్ మాత్రం చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అంటారు కదా, అట్లా ఉంటుంది రైస్ మాత్రం. డెఫినెట్గా ట్రై చేయండి. సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. నేను టిన్ మిల్క్ తీసుకున్నాను. మీకు వీలైతే పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని మిల్క్ తీసి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా అది ఫ్రెష్ మిల్క్ కాబట్టి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎసరు మరుగుతుంది, దీంట్లోకి రైస్ వేసేసుకోవాలి. నేను ఈ రైస్ని 1 అవర్ నానపెట్టాను. మీకు వీలైతే హాఫ్ అన్ అవర్ లేకుంటే కడిగి వేసేసుకోండి. కానీ నానితే రైస్ మంచిగా కుల్లా అవుతుంది అన్నమాట, అందుకని నానబెట్టుకుంటేనే బెటరు. తర్వాత రైస్ని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ని హైలోనే పెట్టి ఉడికించుకోవాలి. మనకు అర్థమైపోతుంది. వాటర్ దగ్గర పడ్డ తర్వాత దీన్ని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు దమ్మేస్తే మనకు రైస్ చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికింది, 10 నిమిషాలు అయిపోయింది. మంచి అరోమా వస్తుంది. మనం రైస్ నానబెట్టాం కదా, రైస్ విడివిడిగా చాలా చక్కగా ఉడికిపోయి చాలా మంచిగా కనిపిస్తుంది. రైస్ నానబెడితే మంచిగా పుల్ల పుల్ల అవుతాయి అన్నమాట. తర్వాత మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము రైస్ని. చాలా సింపుల్గా చేసుకోవచ్చు రైస్, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం కమ్మగా ఉందంటారు కదా, నేను ఇన్నిసార్లు కమ్మగా కమ్మగా ఎందుకు అంటున్నానంటే రైస్ అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.